జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పెళ్లి కొడుకు నచ్చకపోతే చెప్పాలి కానీ చంపాలంటే చంపి తీరాలి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. అరే బాబు, నాకు పాప పుట్టిందిరా. నాకు బాబు పుట్టారా? చూడరా, నా పాప బంగారం లాగా ఉంది. నా బాబుకే బంగారం ఉంది. నానా అంకుల్ కి నీ బంగారం చూపించు, నీ బంగారం చూపించు. మనం కలిసి హ్యాపీగా ఉన్నాం కదా, అలాగే మన పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలిరా. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పని చేద్దారా, నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. సూపర్ రా. పెద్ద అయిన తర్వాత ఏదైనా సరే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుండాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. మనం ముందే ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం. మనం చేసుకుంటే వాడు చేసుకున్నట్లే. ఈ మాట మారకూడదు, అదేనా? ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయికి పెళ్లిడు వచ్చింది, పెళ్లి ఫిక్స్ అయిపోయిందిరా. అవునా? నీకు తెలుసు కదమ్మా, చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను రింగులు ఇచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. వాడు కొడుకు అప్పుడు అమెరికా నుంచి వస్తున్నాడు కొడుకు. అవునండి. వాడు కూడా ఊరి నుంచి బయలుదేరాడు. ఈ రోజు నుంచి చూసి అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసేద్దాం రా. ఓకేనా? పెళ్లి పనులు అన్ని చూసుకుంటా, మరి ఖర్చులు ఉంటాయి కదా గారు. డబ్బులు ఇమ్మంటే ఒక్కసారి కూడా డబ్బులు లేరు. ఇగో ఈ 2000 ఓ 1000 పట్టుకో. డబ్బులు లేవురా. అయితే 1000 పట్టుకుంటా. నువ్వే డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు. ఇంకే నా ఫ్రెండ్ వస్తున్నాడు, టైం అయింది. వచ్చుంటాడు ఇప్పటికి. ఫ్రెండ్ రే రాంప్రసాద్, నా కూతురు చూడలే కదా. ఇంతకి ఎక్కడ అమ్మాయి? అమ్మా మహాలక్ష్మి, బంగారు తల్లి. అమ్మాయి మహాలక్ష్మిలా ఉందిరా. అందుకని పెరుగు కూడా అదే పెట్టేసా మహాలక్ష్మి అని. అమ్మాయి ఏంది తల దించుకునే ఉంది? పెళ్లి చేసుకుంటే మళ్ళీ నీ కొడుకునే చూడాలి తప్ప ఇంకెవరిని చూడకూడదని చెప్పి చిన్నప్పటి నుంచి తల దించే పెంచా. కాలేజ్కి వెళ్ళినప్పుడు తల దించుకెళ్తుంది, మళ్ళీ చోటు తల దించుకొస్తుంది. ఏమ్మా, ప్రభాస్ మహేష్ బాబు ఎలా ఉంటారు? ఎవరు నాన్న వాళ్ళు? ఏంటి ప్రభాస్ మహేష్ బాబు ఎవరో తెలియదా? చూడకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయి అంతే. అంటే అమ్మాయి బాహుబలి చూడలేదా? బాహుబలి సినిమా తీసుకెళ్ళండి రా. మరి అందులో ప్రభాస్ ఉంటది కదా. ప్రభాస్ ఆగానే కళ్ళు మూసేసేవాడి. మామయ్య గుర్తున్నాడా? లేదు నాన్నగారు, కాల్ చూసి గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీకు 10 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 10 years. అప్పుడు కాలు కనబడితే 1000 రూపాయలు ఇచ్చాడు, నీకు గుర్తుందా? దండం పెట్టు, ఇప్పుడు 25 కదా నీకు. సరే అమ్మా. అరే 25 రా, 25. మళ్ళీ ఎందుకు పెడుతుందిరా? అమ్మాయికి 10,000 ఖర్చులు ఉన్నాయరా. ఇంకెన్న ఖర్చులు రా? తీసుకో. సరిపోయింది కదా. ఏం కావాలి తల్లి? శారీరా. అబ్బాయి ఎక్కడరా? ఇప్పుడే అమెరికా నుంచి ల్యాండ్ అయ్యాడంట ఇండియాకి. మై సన్ అరే మై సన్ బాబు, గుర్తుపట్టలేదు అంకుల్ నన్ను మీరు? వీడు మై సన్. చిన్నప్పుడు బొగ్గలు గిల్లేవారు, చిచ్చానవారు, ప్యాంటు పిచ్చి తీసి చిచ్చిపోయించేవారు అంకుల్ మీరు నన్ను. అబ్బాయి ఏంట్రా చూడడానికి ఏదో డిఫరెంట్ గా తేడాగా, పళ్ళు ఊడిపోయింది, కలకింది ఆర్చర్స్. అదే లేదురా, గ్లామర్ చూడు ఎంత అందంగా ఉన్నాడు. అదే దగ్గుతున్నాడు. చాలా అంటే క్షయ కదా, అందుకే దగ్గుతున్నాడు. క్షయనా? క్షయ, మజూచి, మలేరియా, ధనుర్వాతం, నరాల బలహీనత, పిస్టుల్లా, కీళ్ళ నొప్పులు, హర్షమలలు ఇన్నున్నాయి. అయినా బాగా నిలబడుతున్నాడు. మోకాళ్ళలో రాడ్లు ఉన్నాయి కదా, అందుకే నిలబడ్డాడు. కిడ్నీలకి ఏం ప్రాబ్లం లేదు. అమ్మాయి ఏదైనా ప్రాబ్లం ఉండాలంటే కిడ్నీలు ఉండాలి కదా. వితౌట్ కిడ్నీ మ్యాన్. బాబు అమెరికాలో ఏం చేస్తుంటావు? అమెరికాలో బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి కదా, దాని ముందు బుల్లెట్ వేసుకుని వెళ్తుండేవాడిని అంకుల్. దేనికి? నేను అలా వెళ్ళడం వల్ల దానికి బుల్లెట్ ట్రైన్ అని పేరు వచ్చింది. ఎందుకు మీరేం చేస్తుంటారు? ఎయిర్పోర్ట్ లో రన్వే ఉంది కదా, దాని రన్నింగ్ చేస్తుంటా. ఎందుకు అంకుల్? నేను రన్నింగ్ చేయడం వల్ల దాని రన్వే అంటుంటారు అన్నమాట. గుడ్ జాబ్. మనం వేయలేదు, బ్యాడ్ జోక్. అమ్మాయికి డాన్స్ వచ్చా అంకుల్? ఆ కూచిపూడి కొంతవరకు వచ్చండి. ఓ మై గాడ్. కూచిపూడి చేసి చూపించు. ఆపేసింది. కొంతవరకే, అంతవరకు వచ్చు.
నా అయితే కరెక్ట్ నువ్వు నీ రూమ్కి వెళ్ళిపోయి 9 గంటల మంచి శారీ కట్టుకొని వెయిట్ చేస్తాను. నేను వస్తా, రోమాలతో రంజు చేస్తా. అమెరికాలో ఇవన్నీ కామన్ అన్నమాట. లివింగ్ బంగారం లాంటి నా కూతురికి ఎలాంటి అడిగి పెళ్లి చేయాలా? ఎలాగైనా పెళ్లి ఆపాలి, ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపాలి. ఆపేస్తా. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి, ఏదో ఒకటి చేస్తా. ఎలాగైనా సరే ఈ పెళ్లి కంపల్సరీ ఆపుతాను. నాది సేమ్ డైలాగే. ఈ రోజు రాత్రి నన్ను ఏం చేసినా పర్లేదు, అమ్మాయి గారిని మాత్రం దక్కనివ్వను. నీకంత ఇదే నా జీవితం నష్టమైపోయిన పర్లేదు, నా కూతురిని ఆడు ముట్టుకోకూడదు. సాక్రిఫైసింగ్. ఇప్పుడు రంజు చేస్తా డార్లింగ్. ఎనీథింగ్ రాంగ్? మీ వాడు మామూలు కాదు. ఏం చేశాడు? అబ్బాయి అని కూడా చూడకుండా నన్ను అసలు నా జీవితాన్ని నాశనం చేసేసాడు. అన్నయ్య గారు అత్తగారని చూడకుండా నా చీరంతా లాగేసేయడండి. లాగేశాడు. మా ఓడికున్న రోగాలకి ఇవన్నీ చేస్తాడంటే నేను సత్యా నమ్మను. అంటే ఊరికే సరదాగా కొంతసేపు మీ వాడిని ఆడపడ్డా. అల్లుడితో మజాక్ చేశారు కదా, మజాక్ ఫ్యామిలీ. పడుకుందాం. Yes. పడుకున్నారే అల్లుడు గారికి మొత్తం రెడీ చేయండి. అల్లుడు గారు కొంచెం ఊపిరాడాలి, హెయిర్ పక్కన పెట్టుకోండి. ఇలా కాదు, ఒక రాయి తెచ్చి తల మీద వేసేస్తా. ఇలా తాడుతూ ఊరేస్తాయి. చేకతో తెచ్చి పొడిచేస్తా. ఏదో ఒక తాడు తెచ్చి చంపేయాలి ఈ రోజు. నా కొడుకుని చంపేద్దాం అనుకుంటారా? ఎందుకు ఇంత అగత్యానికి పాల్పడ్డారు? నా కూతుర్ని ఇలాంటి రోగికి చేస్తాను నేను. మై డియర్ సన్, గెట్ అప్, మన ఇంటికి వెళ్ళిపోదాం. సన్, నా బంగారం. అయిపోయి బంగారం ఇంకేమైంది? బంగారం పోయాడురా. మేమేం చేయదురా, ఎలా చచ్చిపోయాడు? ఇలాగ మీరు నడిచారు కదా, ఆరుపు గుండెగిందిరా. నీ కొడుకుని తీసుకెళ్ళు, మన పదని ఇంకో వేరే సంబంధం తీసుకుందాం. ఇన్ని రోగాలు నాకు పోకుండా ఉంటామని చెప్పు. ఈ వయసులో జబర్దస్త్ అవసరం లేనా? కృష్ణ భగవాన్ గారు బాగుందండి, బాగా చేశారు. రాఘవ గారు తీసేయండి, రాఘవలా కనిపిస్తున్నారు. రాఘవే ఉండాలి. బాగుంది, వెరీ గుడ్. బాగుందండి రాంప్రసాద్ గారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మనో గారు. రాంప్రసాద్ గారు చాలా బాగుంది కాన్సెప్ట్ మొత్తం. అందరు కలిపి చంపటం బాగుంది సార్. థ్యాంక్ యూ.